బాబాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా మీ ముందు ముచ్చటించుకోవడం కోసం ఈ సంవత్సరం ఈ 63వ శ్రీకాకుళం కేంద్రం వారి వార్షికోత్సవానికి ఈ ఉపాధిని ఇక్కడికి రప్పించడానికి తప్పనిసరిగా ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. 2014లోనే నేను ఇక్కడ బీజం వేసుకున్నాను ఈ సెంటర్కి రావడం ద్వారా. అప్పుడు నాలో ఏర్పడినటువంటి ఆ బీజమే మీ కార్యకర్తలందరూ మీలో మీరు సమావేశమై ఉంటారు, దీని గురించి చర్చించుకొని ఉంటారు. ఆ బీజం సంగతి మీకు తెలియదు. కార్యకారణ సంబంధం అంటే అది బాబా ఒకరికి మాత్రమే తెలుస్తుంది. మరి మీరంతా నిర్ణయించుకుని ఈ సంవత్సరం ఈ 63వ శ్రీకాకుళం కేంద్ర వారి వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా మీరు రావాలి అని సాయి గారిని అడిగినప్పుడు నేను ముఖ్య వక్తని కాదు అని ఆయనకు అనలేదు. కానీ నిజానికి ముఖ్య వక్త కాదు, బాబాకి సంబంధించిన విషయాల్ని మీ అందరితో ముచ్చటించుకునేటువంటి ఒక సాధనాన్ని మాత్రమే. అంతేకాని ఉపన్యాసాలు చెప్పడం అనేది నాకు అలవాటు లేనటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఆయన అడగంగానే మిమ్మల్ని అందరినీ కూడా చూడాలి అనే ఆనందం, మీ అందరితో మీ సహవాసలో పాలు పంచుకోవాలి అనేటువంటి ఆనందం. ఎందుకంటే 2014లో చిల్డ్రన్ సహవాసిని నేను మీకెవరికి నేను అప్పుడు తెలియదు. నేను ఇక్కడ పర్యవేక్షించాను, ఎంతో ఆనందాన్ని పొందాను. అదో శ్రావణి కూడా ఉంది, అప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. 2014 అంటే 24, 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత మనకు ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మన ప్రకాష్ గారు ఉన్నారు కదా, ప్రకాష్ గారిని ఇక్కడికి తీసుకొచ్చారు 2014లో నన్ను. అంతకు ముందే 2011లో ప్రకాష్ గారు ఇక్కడ డి శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది రాసినటువంటి యక్షగానాన్ని మేల్వాన్ జననము అనేటువంటి యక్షగానాన్ని నా చేతికిచ్చి దాన్ని నీ భాషలో రాసుకుని మనం ప్రజెంట్ చేద్దామని అన్నారు. ఆయన యొక్క ప్రోద్బలంతో 2011లో ఖమ్మం ఇంటర్నేషనల్ సహవాస్లో ప్రకాష్ గారు నేను మరొకరు కలిసి, అసలు ఆయనకి బాబా తెలియదు, బాబా ప్రోగ్రాంలో ఎప్పుడు పాల్గొనలేదు. ఆయన చెన్నై, నేను విజయవాడ, ఈయన శ్రీకాకుళం, ముగ్గురు కాంటాక్ట్ లేదు. కేవలం ఖమ్మం సహవాస్లో ఒకరోజు ముందు కలిసామంతే. కానీ టాపర్స్ ద్వారా ఎవరికి వాళ్ళం ప్రాక్టీస్ చేసి ఖమ్మం ఇంటర్నేషనల్ సహవాస్లో బాబా వారి ముందు మమ్మల్ని ఆ యక్షగానాన్ని ప్రదర్శింపజేసేటువంటి అవకాశాన్ని కలగజేశారు. అదేంటంటే మనలో ఉన్నటువంటి ఇటువంటి బాబాకి సంబంధించిన కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి అనేటువంటి మన యొక్క ఉత్సుకత ఉందే, దానికి బాబా ఎప్పుడు అడ్డు చెప్పరు. మనకు వచ్చినా రాకపోయినా, పాడగలిగినా పాడలేకపోయినా, రాయలేకపోయినా రాయించుకుంటారు, పాడలేకపోయినా పాడించుకుంటారు, నటించలేకపోయినా నటింపజేస్తారు. ఆయన కోసం మనం కోరుకుంటే, ఆయన కోసం మనం కోరుకోవాల్సింది అవే. ఇంకా మనం ఏ కోరికలు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకి. అయితే ఈరోజు మీ ముందు చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య విషయాలు 3. అదేంటంటే ఇప్పటికీ 65 సంవత్సరాల క్రితం బాబా మనకి ఒక ప్రేయర్ ఇచ్చారు. కరెక్ట్గా 1959 ఆగస్టు 25వ తారీఖున. జై బాబా. దాని గురించి ఒక విషయం ముచ్చటించుకుందాం. ఆ తర్వాత 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, తద్వారా ఈ రోజుకి రిలేటెడ్ అయినటువంటి మరొకటి విషయం, ఆ విషయం గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత బాబా ఏమంటారు, ఎప్పుడు మీ అందరి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటడానికి వచ్చాను అంటారు కదా. ఆయన వేసినటువంటి ప్రేమ బీజాలు ఏమిటి, ఎందుకు వేశారు, మన హృదయ క్షేత్రంలో అవి ఎక్కడి నుంచి ఫలిస్తాయి, తద్వారా మనం మన గమ్యాన్ని ఎలా చేరుకుంటాం అనేటువంటి విషయం. ఈ 3 విషయాల్ని ఈరోజు మీ ముందు
అవతార్ మెహర్ బాబాకి ఇది సంక్షిప్తంగా నా యొక్క ఇంట్రడక్షన్. అవతార్ మెహర్ బాబాకి జై. హే ప్రభు అంతర్యామి, అనంత జ్ఞానానంద స్వరూప, హే పరమాత్మ, నీవు నాలో ఉండి నా స్వభావాలను గుర్తించిన వాడవు. నాలో అంతర్యామిగా ఉన్న నీవు నా స్వభావాలను ప్రేరణ చేయుచున్నావు. నీవు నా యందుండి నా ఈ స్వభావాలను అధిగమించుటకు నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచును ప్రభు. నీ ఇచ్చయే జరుగునుగాక, నీ ఇచ్చయే జరుగునుగాక, నీ ఇచ్చయే జరుగునుగాక. ఎందుకంటే సంస్కారాలు, కర్మలు, పునర్జన్మలు ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. కానీ మన యొక్క స్వభావం ఉండే, మనం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోతుంది. అటువంటి స్వభావాన్ని అధిగమించాలంటే మనలోనే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ కేంద్ర బిందువుకి కనుక మనం అటువైపు ఉన్ముఖమై కనుక ఉండగలిగితే అప్పుడు మన స్వభావాన్ని అధిగమించడానికి ఆయన్ని ప్రార్థించినట్లయితే అది మనకి ఆయన యొక్క అనంతాత్మగా మనకి వ్యక్తపరిచేటువంటి, ఆయనలో ఉన్నటువంటి అనంతాత్మగా మనల్ని వ్యక్తపరచుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఈరోజు విశేషం ఏంటంటే ముందే చెప్పాను కదా, 65 సంవత్సరాల క్రితం 1959లో బాబా మనకిచ్చినటువంటి ప్రార్థన మనందరికీ తెలుసు. మండలి ప్రార్థన అని మనం ప్రార్థనలో చదువుకుంటూ ఉంటాం. దాని యొక్క పూర్వాపరాలు ఏంటి? ఆ ప్రార్థన ఇవ్వడానికి ముందు బాబా ఏ విధంగా తన మండలి వారితో సమావేశమయ్యి ఏ విషయాలను చర్చించారు? ఆ ప్రార్థన అయిన అనంతరం పురుష మండలి తర్వాత స్త్రీ మండలి వాళ్ళతో కూడా ఎప్పుడూ ఆ ప్రార్థనని మళ్ళీ చేయించారు. అది ప్రార్థన, మన మండలి ప్రార్థన తెలుసు కదా. ఒక్కసారి మనందరం ఈరోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈరోజు 1959 ఆగస్టు 25న బాబా మనకిచ్చినటువంటి మండలి ప్రార్థనని ఒక్కసారి చదువుకున్నాం. ఈ సందర్భంగా మొట్టమొదటిగా, ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకా అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యము కలిగినంత అర్హత సంపాదించుకున్న వరకు మాకందరకు సహాయం చేయండి. మరియు చివరి వరకు బాబా కొంగును గట్టిగా పట్టుకొని ఉండటకై మాకు సహాయభూతుడవు కమ్ము. నీ కొంగు జారనీకు అని మన సురేష్ పాడాడు. ఆయన కొంగును గట్టిగా పట్టుకోవడం కోసం. మరి అందుకే బాబానే స్వయంగా చెప్పారు, మనకు ఆ ప్రార్థన ఇచ్చారు మనకు. అందుకే చివరి వరకు బాబా కొంగును గట్టిగా పట్టుకొని ఉండటకై మాకు సహాయభూతుడవు కమ్ము అన్నారు. దీనికోసం బాబా ముందుగా సెంటర్ కార్యదర్శులకి, అప్పుడు పూనా తర్వాత అహ్మద్ నగర్లో సెంటర్లు ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఆ కార్యదర్శులకి ఆగస్టు 14వ తారీఖునే ఒక మెసేజ్ని పంపించారు, ఒక సందేశాన్ని పంపించారు బాబా కార్యదర్శులకి. అదేంటంటే, ఎందుకు బాబా ఈ మండలి ప్రార్థన ఇవ్వడానికి ముందు ఈ విధంగా ఉన్నారంటే, ఆయన యొక్క విశ్వ కార్యక్రమం చేసేటువంటి ఈ సమయంలో మాయ ఉండే, అది ఎంత గారడిది. బాబా స్వయంగా చెప్తున్నారనమాట, చాలా గారడిది. నా కార్యక్రమానికి, నా మాటలకి, నేను చేసినటువంటి వాగ్దానాలకి, వీటన్నిటికీ కూడా నాకు ఆటంకం కలిగిస్తుంది. నేను ఇచ్చిన మాటలు కూడా వమ్ము చేసేస్తుంది మాయ. ఎందుకంటే ఒక గారడి లాంటిది, తన తంత్రాన్ని ఉపయోగిస్తుంది. ప్రతి విషయంలో నాకు ఎదురు తిరిగేలా తన ప్రతిభను కూడా ప్రదర్శిస్తుంది మాయ. అటువంటి మాయ వల్ల నేను చేసినటువంటి ఈ మాటలు, ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా వ్యతిరేకమైపోయేటట్టు జరుగుతాయి. నాకు వ్యతిరేకంగా ఉండేటట్లు మాయ చూసేటువంటి ఈ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే, నా పట్ల నా ప్రేమికులకి ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకాలు కూడా అవన్నీ కూడా పరీక్షకు గురవుతాయి. అంతే కదా. మరి బాబా చేసినటువంటి వాగ్దానాలు నెరవేరట్లేదు అనుకోండి, కానీ మాయ దానికి ఆటంకంగా ఉందనుకోండి, బాబా ప్రేమికులు కూడా ఒక నిమిషం ఆలోచిస్తారు కదా. అదే చెప్తున్నారు బాబా ఆ విషయాల గురించి మాట్లాడుతూ. అయితే
మాయ ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఈ భౌతికంగా కనబడేటువంటి ఈ విషయాల్లో మాత్రమే ఆ మాయ తన ఇచ్చను నెరవేర్చుకుంటుందేమో, కానీ నా విశ్వ కార్యక్రమంలో మాత్రం మాయ చేసే ఎత్తుగడలేవి ఫలించవు. నా ఆంతరిక విశ్వ కార్యక్రమానికి మాత్రం అది ఎటువంటి ఆటంకాన్ని కలుగ చేయదు అని చెప్తూ, అందుకోసమే నా ప్రేమికులందరూ ఈ మాయ చేసేటువంటి కుతంత్రాల నుండి రక్షింపబడి నా కొవ్వును గట్టిగా పట్టుకొని ఉండాలని కోరుతున్నాను అని ఆగస్టు 14వ తారీఖునే కార్యదర్శులకి సందేశాన్ని పంపించారన్నమాట బాబా. ఆ తర్వాత ఆగస్టు 14వ తారీఖు నుంచి తన యొక్క విశ్వ కార్యక్రమానికి జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 15వ తారీఖున ఆగస్టు 1959 అంటే మనకు అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చేసింది కదా, గాలిపటాలు ఎగరేశారు ముందు బాబా. ఆ తర్వాత మండలి వాళ్ళు కూడా గాలిపటాలు ఎగరేయడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 18వ తారీఖున అప్పుడు మెహరాజాదులో ఉన్నారు, ఫ్రాన్సిస్ బాబాజాన్ కూడా ఉన్నారు దగ్గర. ఆ ఫ్రాన్సిస్తో చెప్తారు, నువ్వు నేను సర్వజ్ఞుణ్ణి అన్న విషయం మర్చిపోకు, నేను ఆ సనాతనుణ్ణి అని మర్చిపోకు, సర్వశక్తిమంతుణ్ణి అని మర్చిపోకు అని ఫ్రాన్సిస్కి హెచ్చరిస్తారు బాబా ఆగస్టు 18వ తారీఖున. ప్రతిరోజు మండలింగానికి రావడం, అప్పుడు తన విశ్వ కార్యక్రమాన్ని ఎవరితో కైగోబాద్తో ప్రతిరోజు అతని యొక్క గదిలో చేస్తారనమాట, ఉదయం 8 నుంచి 8:30 వరకు. ఆ తర్వాత మండలి హాల్లో అందరితో సమావేశమయ్యి బాబా తన యొక్క సందేశాన్ని అందరికీ చెప్తూ ఉంటారు మండలి వారికి. ప్రతిరోజు అలా జరుగుతూ ఉంటుంది ఆగస్టు 14వ తారీఖు నుంచి. ఆ తర్వాత 24వ తారీఖున ప్రత్యేకించి బాబా ఏం చేశారంటే పర్షియా భాషలో ఉన్నటువంటి హఫీజ్ కవితల్ని అలహాబాద్లో చదివి వినిపింపజేశారు అందరికీ. అది ఫ్రాన్సిస్ కూడా దగ్గర ఉండగా అన్నమాట. ఆ సందర్భంగా హఫీజ్ కవితలు మనకి కొన్ని తెలుసు, ముఖ్యమైనటువంటిదే మనకి తెలుసు. అక్కడ బాబా సమాధి దగ్గర ముందు రోజు పెట్టబడినటువంటి ఆయన కవితల యొక్క కూర్పును గురించి ఆ రోజు ఫ్రాన్సిస్ దగ్గర ఎంతో మెచ్చుకుంటారనమాట. హఫీజ్ కవితలు ఎంతో భాషా ప్రవాహం కలిగి ఉంటాయి, ఆయన యొక్క కవితల కూర్పు ఎంతో బాగుంటుంది, హృదయాన్ని హత్తుకుంటాయి అని చెప్తూ వాటి యొక్క భాషా శైలి అన్నిటితో పాటు ఆ కవిత్వంలో ఉండేటువంటి ఆ పటిమ ఎంతో గొప్పది, అందులో ఉన్నటువంటి భాషా సౌందర్యం కూడా ఎంతో గొప్పది అని హఫీజ్ ఆ కవితల్ని పొగుడుతూనే ఫ్రాన్సిస్ వైపు తిరిగి ఉంటారు. నువ్వు వ్రాసావే స్టేవిత్ గాడు, అది కూడా చాలా గొప్పదే, అనన్య సామాన్యమైనటువంటిది. అది భవిష్యత్తులో ఈ స్టేవిత్ గాడు మానవ జాతి హృదయాన్ని ఎంతగా ప్రభావం చేస్తుందో నీకు ఇప్పుడు తెలియదు అని చెప్పి ఫ్రాన్సిస్తో అంటారు బాబా ఆగస్టు 24వ తారీఖున. ఆ తర్వాత ఆ హఫీజ్ కవితల్ని పర్షియా భాషలో ఉంటాయి కదా, దానికి ఆంగ్లంలో అనువదించి ఫ్రాన్సిస్కి వివరిస్తారు. వివరించిన తర్వాత కూడా బాబా ఏమంటారంటే ఆ కవితల్ని ఆంగ్లంలో అనువదించడం ద్వారా ఆ భాష యొక్క సామర్థ్యం తగ్గుతుంది, ఆ కవి ఉద్దేశాన్ని పూర్తిగా అనువాదంలో చెప్పడం కష్టం. అయినప్పటికీ కూడా హఫీజ్ కవిత్వం మీద మంచి పట్టు సాధించిన వాడు, ఆ ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు. అటువంటి కవిత్వాన్ని ఆయన మాత్రమే వ్రాయగలడు, అది తాత్వికుడు రాసేటువంటి కవిత్వం కాదు, చాలా గొప్ప కవిత్వం అని చెప్పి హఫీజ్ కవితలను మెచ్చుకుంటూ సడన్గా టాపిక్ మార్చేస్తారు. సడన్గా తన చిన్ననాటి విషయాన్ని మండలి సభ్యులకి తెలియజేస్తారనమాట ఆగస్టు 24వ తారీఖున. ఏమిటి తన చిన్ననాటి సంఘటన? తనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అది ఏంటంటే తన పెద్దనాన్న ఖోదాదాడు, మనకు తెలుసు కదా పేరు ఖోదాదాడు, మెహర్ బాబా వారి పెద్దనాన్న పేరు ఖోదాదాడు అనమాట. 10 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు ఆయనకి. మూతి మీద మీసాలు లేవంట, దానికి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడంట.
ఆ ప్రాసెస్ మొదలు పెట్టబోతాడు. అప్పటికి 10 సంవత్సరాలు మన మేర్వాన్ వస్తాడు. చూసి వెంటనే ఆ బల్లిని తీసి పడేస్తాడు. అసలు మీసాలు రాలేదని తెగ బాధపడిపోతున్నాడు కదా కోదాదాడు. అట్లా పడేసేటప్పటికి మేర్వాన్ మీద విపరీతమైన కోపం వస్తే చెల్లి మన చెంప మీద కొట్టేస్తాడు మేర్వాన్ని, చిన్ని మేర్వాన్ని. వెంటనే అక్కడ షెరియార్జీ ఉన్నారు. ఆ బిడ్డని నువ్వు, కోమలమైనటువంటి నా బిడ్డని నువ్వు కొడతావా అని చెప్పి వాళ్ళ అన్నయ్యని, ఆ పెద్దనాన్న కదా, మేర్వాన్ పెద్దనాన్న కదా, ఆ కోదాదండి వెంటనే ఆయన కొట్టేస్తారు. ఒక్కసారి రానబడిపోతాడు. ఇదేం నన్ను కొట్టాడు, నేను తమ్ముడు అన్నయ్య, నేను కోదాదాడు అన్నయ్య కదా, నన్ను కొట్టారేంటి అని చెప్పి రానబడిపోయి, కానీ ఏమనడు, ఏం మాట్లాడడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దాని గురించి మర్చిపోతారు. అది అయిపోతుంది, నాకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మన మేర్వాన్ని బాబాజాని ముద్దు పెట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? బొంబాయి వెళ్తారు. అప్పుడు ఈ కోదాదాడు అక్కడ ఒక టీ దుకాణం పెట్టుకొని ఉంటారనమాట ఆయన అక్కడ. అప్పుడు అక్కడికి ముద్దు పెట్టుకున్న తర్వాత తన యొక్క భాగ్య స్థితిని కోల్పోయినటువంటి మేర్వాన్ తన పెదనాన్న దగ్గరికి వెళ్తారు. ఆ పెదనాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు రోజు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పార్కులో వెళ్ళి కూర్చుంటారనమాట. అలా పార్కులో కూర్చున్నటువంటి ఆ సందర్భంలో ఈయన టీ దుకాణానికి వెళ్ళబోయే ముందే ప్రతిరోజు ఈ పార్కులో ఉన్న మేర్వాన్ దగ్గరికి వచ్చి తన చెయ్యి తీసి తన నెత్తి మీద పెట్టుకొని కాసేపు కూర్చొని మళ్ళీ దుకాణానికి వెళ్ళిపోయాడు అనమాట కోదాదాడు. వాళ్ళ పెదనాన్న ఇంట్లో ఉండేవాడు మేర్వాన్. అయితే అలా అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు మేర్వాన్ అడుగుతాడు, కోదాదాడు పెదనాన్నని అడుగుతాడు అనమాట. చిన్నప్పుడు మా నాన్న నేను చెంపదెబ్బ నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా, అది నీకు గుర్తుందా పెదనాన్న అని చెప్పి, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు చిన్నప్పుడు, అది నీకు గుర్తుందా పెదనాన్న అంటే ఆయన ఆ విషయం మాట్లాడు. మీ నాన్న కొట్టిన దెబ్బ నేను ఎట్లా మర్చిపోతాను అంటాడు. సరే, ఆ విషయాన్ని చెప్తానన్నమాట బాబా ఆ సందర్భంగా. ఆ విషయాన్ని అయిపోయిన తర్వాత బాబా అంటారు వాళ్ళతో, మండలి వాళ్ళతో అంటారు, మా నాన్నకి నేనంటే ఎంతో ప్రేమ, నేనంటే మా నాన్నకే కాదు మా స్కూల్లో మా టీచర్లకి, నా ఫ్రెండ్స్కి కూడా నేనంటే ఎంతో ప్రేమ. మా నాన్న మహాబలశాలి, నన్ను కొట్టడం చూసి సహించలేక, మండలి వాళ్ళకి చెప్తున్నారనమాట ఇదంతా, ఈ కథంతా బాబా సహించలేక మా పెద్దనాన్నే కొట్టేశాడు మా నాన్న. మరి నిజంగా అన్నయ్యం కొట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. ఆ తర్వాత ఈ విషయం అయిపోయింది, ఈ ముచ్చట అయిపోయిన తర్వాత బాబా మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి 24వ తారీఖున తన గదికి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత ఆగస్టు 25వ తారీఖు అంటే 1959లో ఈరోజే తన ప్రతిరోజు యథావిధిగా జరుగుతున్నటువంటి తన విశ్వ కార్యక్రమాన్ని కైకోబాద్ రూమ్లోకి వెళ్ళి ఒక అరగంట నిర్వహించిన తర్వాత, ఆ విశ్వకార్యం నిర్వహించిన తర్వాత బాబా ఎలా ఉంటారంటే చాలా అలసిపోయినట్టు ఉంటారనమాట, ఎంతో అలసటతో ఉంటారనమాట. అయినా తన అలసటని కనబడనివ్వకుండా ఈ మండలి వాళ్ళతో ఏడు పెంకులు ఆట ఆడటం, ఆ ఆట ఆడటం, ఈ ఆట ఆడటం, అవన్నీ చేస్తూ తన నవ్వుతూనే ఉంటారనమాట, కనబడనివ్వరు తన యొక్క అలసటని. అలా ఉండేవారు బాబా ప్రతిరోజు. 25వ తారీఖున యథావిధిగా సైకోబాద్ వెళ్ళి తన విశ్వకార్యం నిర్వహించుకొని వస్తారు. ఈ పురుష మండలి వాళ్ళంతా కూడా ఇది మెహరాజాద్లో మనం వెళ్తాం కదా, బాబా కూర్చునేటువంటి ఆ ఆసనాన్ని మనం అందరం చూసాం కదా మెహరాజాద్లో. ఒకసారి దాన్ని ఆవిష్కరించుకుందాం మనం. మెహరాజాద్ మనం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళని. బాబా అలా కూర్చొని ఉంటారు. ఆయన ముందు మండలి వాళ్ళంతా కూర్చొని ఉంటారు. మనం కూడా తర్వాత వెళ్ళిన వాళ్ళంతా కూడా బాబా ఆసనం ముందు మనమంతా కూడా ఇలా కూర్చొని యూరిచ్ గారు చెప్పేటువంటి మాటల్ని మనమంతా కూడా వింటూ ఉంటాం. విన్నటువంటి వాళ్ళని ఇక్కడ చాలామంది ఉన్నాం. ఒకసారి ఆ దృశ్యాన్ని ఆవిష్కరించుకుందాం మనం. యథావిధిగా బాబా వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని కొంతసేపు కూర్చున్నారు. ఆ రోజు 25వ తారీఖున జరిగినటువంటి విషయం ఇది 1959.
కూర్చున్న తర్వాత మళ్ళీ అందరినీ చప్పట్లు కొట్టి లోపలికి రమ్మంటారు ఋషిమండలి వాళ్ళందరూ వచ్చిన తర్వాత బాబాయ్ ఎలా కూర్చుంటారంటే అక్కడ తన ముందు ఒక ఎదురు టీ పాయింట్ దాని మీద కాళ్ళు చాపు కూర్చుంటారు. వెచ్చదనం కోసం ఒక దుప్పటి కప్పుకొని ఉంటారు. అలా కూర్చుని ఉన్నారనమాట. ఆ సందర్భంగా ఇది చెప్పేటువంటి ఆ సందర్భంలో సరే వెళ్ళిన వాళ్ళందరినీ చప్పట్లు చేర్చి లోపలికి రమ్మన్నారు కదా. వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత బాగా స్వయంగా వాళ్ళతో ఏమన్నారంటే, నా మూడ్ని చెడగొట్టే పని మీలో ఎవరు చేయకూడదు అని మండలి వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడని ఫ్రాన్సిస్ ఏమన్నాడంటే, మనకి ఇక్కడ ఈ బ్లూ బస్ యాత్రకు ఉపయోగించినటువంటి ఆ బస్ని మనమంతా చూస్తాం కదా మెహరాజాద్లో, ఆ కార్వాను, ఆ రెండింటినీ కూడా చారిత్రాత్మకంగా తర్వాత వాళ్ళు దర్శించుకోవడం కోసం ఇవి ఇలా ఉంటే తుప్పుపట్టి పాడైపోతాయి, వీటిని మనము జాగ్రత్త చేసుకోవాలి బాబా, వీటిని ఏమైనా చెయ్యాలి, రిపేర్లు చేసి శాశ్వతంగా అందరూ చూసేటట్టుగా మనం ఇక్కడ పెట్టాలి బాబా అంటే, సరే అలాగే అని చెప్పి అంతకుముందు ఎప్పుడోనే డబ్బులు శాంక్షన్ చేసి సరే చేసుకో అంటారు ఫ్రాన్సిస్ ఆ కార్యక్రమాల్లో ఉంటారు. ఇప్పుడు చెప్తారు బాబా, ఇంకా నువ్వు బ్లూ బస్కి వేసేటువంటి ఆ రిపేర్లు అవన్నీ ఏమన్నా ఉంటే ఆపే, ఇప్పటి వరకు చేసింది చాలు, ఎందుకంటే నువ్వు కొట్టేటువంటి ఆ సుత్తి దెబ్బలు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నా విశ్వ కార్యక్రమానికి అవి ఆటంకంగా ఉన్నాయి, అందుకని వాటికి రంగులేసేవి చాలు. రంగులేసినటువంటి ఆ బ్లూ బస్ని మనంతా కార్వాన్ని కూడా మనం రెండింటిని కూడా చూస్తాం. ఆ బ్లూ బస్లో కూడా మనం లోపలికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వస్తూ ఉంటాం కదా మెహరాజాద్లో, అందరం చూసిన వాళ్ళమే కదా. దాని గురించి అనమాట, ఆ టాపిక్ గురించి కూడా అప్పుడు ఆ రోజు బాబా చెప్తారు 25వ తారీఖున. కాబట్టి ఇంకా అంటారు, ఈ శుద్ధితో పనిచేయడం వల్ల వచ్చే శబ్దాలు నన్ను కలవర పెడతాయి, నా మూడ్ని పాడు చేస్తాయి, ప్రపంచం అసలే అపాయకర పరిస్థితుల్లో ఉంది, నా ఆరోగ్యం కూడా అపాయకర పరిస్థితుల్లో ఉంది అని చెప్తూ అప్పుడు రాత్రి కూడా కాపలాదారుగా ఉన్నటువంటి ఆ పెండుని పిలిచి చెప్పు వాళ్ళకి రాత్రి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అంటారు. అవును నిజమే, రాత్రి బాబా చాలా ఇబ్బంది పడ్డారు, ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఆయన అలాగే ఇబ్బంది పడుతున్నారు, నిన్నటి రాత్రి అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత అసలు ఈ ప్రార్థన చెప్పడానికి సమాయత్తం అవుతూ నేను మీకు ప్రార్థన చెప్తాను, దానికి ముందు అలోబా నమాజ్ చేయాలి అని చెప్పి అలోబా నమాజ్ చేయమంటారు. తర్వాత ఏరిచ్చిని పర్వర్తి గారు ప్రార్థన చదవమంటారు. ఆ రెండు అయిపోయిన తర్వాత బాబా అంటారు, నేను గత రాత్రి చాలా తీవ్రంగా బాధ అనుభవిస్తున్న సమయంలో ఈ ప్రార్థన నా మనసుకి తట్టింది. అంటే 24వ తారీఖు రాత్రే నాకు తట్టింది అని చెప్తున్నారు బాబా. మళ్ళీ గమ్మత్తుగా అంటారు, నేను దాన్ని కంఠస్థం చేశాను, ఆయన దాన్ని కంఠస్థం చేయలేదు, ఆయన కంఠస్థం చేశారట, ఇప్పుడు మీకు రాసుకోవడానికి చెప్తున్నాను అన్నారనమాట. ఆ విధంగా చెప్పి రాయించారు. ఒకసారి మరి మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రార్థన చేసి దీన్ని క్లోజ్ చేసుకున్నాం ఈ విషయాన్ని, ఓకేనా? ఒకసారి అందరూ చెప్పండి. ప్రియ దైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగలిగినంత అర్హత సంపాదించినందుకు మాకందరకు సహాయము చేయుము మరియు చిట్ట చివరి వరకు మెహర్ బాబా కొంగును గట్టిగా పట్టుకొని ఉండుటకై మాకు సహాయభూతుడవు కమ్ము. ఇది ఆ రోజు ఇచ్చినటువంటి ప్రార్థన. మళ్ళీ ఈ ప్రార్థనని మరుసటి రోజు చేయలే, 3 రోజుల తర్వాత కృష్ణాష్టమి వచ్చింది, మనకి రేపు వస్తుంది కృష్ణాష్టమి, మనకి రేపే వస్తుంది తిథుల తేడాతో. అప్పుడు ఆ సంవత్సరంలో మాత్రం మళ్ళీ 3 రోజుల కంటే 28వ తారీఖున వచ్చింది అనమాట. ఆగస్టు 28వ తారీఖున వచ్చింది. ఇప్పుడు పురుష మండలి వాళ్ళు ఎదురుగానే చేశారు కదా, అప్పుడు స్త్రీ మండలి వాళ్ళని కూడా రమ్మంటారు. ఆ సందర్భంగా 28వ తారీఖున ఆ ప్రార్థన చదవబడుతుందని ఆ రోజే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడతారు. మహమ్మదీయుల
ప్రార్థన గురించి మన అలోబా ఉన్నాడు కదా, నమాజ్ చేస్తాడు కదా, అతను చేసిన ప్రార్థన గురించి, పార్సీలు చేసేటువంటి ప్రార్థన అగ్ని దేవాలయాల్లో ఒక కస్తీని ఒకదాన్ని పట్టుకొని దానికి సంబంధించి ఒక ప్రత్యేక పద్ధతిలో వాడి పూజిస్తారని, అట్లాగే హిందువులు మరి యజ్ఞోపవీతం వేసుకునేవాళ్ళు, గాయత్రి మంత్రం చదువుకునేవాళ్ళు, రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లో హిందువులు ప్రార్థన చేస్తారు. వివిధ మతాల వాళ్ళు వివిధ రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు అని మళ్ళీ ఫ్రాన్సిస్ వైపు తిరిగి క్రైస్తవులు ఎట్లా ప్రార్థన చేస్తారో నువ్వు చెప్పు అంటారు. ఆయన కేథలిక్కి సంబంధించి ఇలా చేస్తారు కదా, అది చేసి చూపిస్తారు. అదంతా చెప్పిన తర్వాత ఈ మతానికి సంబంధించి ప్రార్థనల గురించి చెప్తూ బాబా స్వయంగా అన్న మాట ఏంటంటే, ప్రతి మతంలోనూ మతాచారాలు కర్మకాండలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాయి. ఎండిపోయిన ఎముకకి ఏముంటుంది? ఏముండదు కదా. పాపం ఒక కుక్కకి ఎముక దొరికింది అనుకోండి, ఓ పీకుతా ఉంటుంది, ఏమి రాదు, అందులో సారం ఏమీ రాదు, ఏమీ రాదు. ఎండిపోయిన ఎముకలో ఏముంటుంది? సారము లేనివి, నిస్సారమైనవి. ఈ ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచారాలు కర్మకాండలు ఉన్నాయే, అవి ఎండిపోయిన ఎముకల వంటివి. ఇలాంటివి విన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మతాచారాలు కర్మకాండలు ఇది దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి అవసరం వచ్చి తప్పదు అనుకున్నప్పుడు చేసిన మన భావన అలాగే ఉంటుంది. యథార్థమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే, అందుకే మీ అందరి కోసం యథార్థమైనటువంటి ప్రార్థన ఇచ్చాను, అదే ప్రభుస్తుతి ప్రార్థన అని చెప్పారు. ఆ మాస్టర్స్ ప్రేయర్ ఉంది, ప్రభుస్తుతి ప్రార్థన, అది వాస్తవమైనటువంటి శక్తి ఉన్న ప్రార్థన. మనం కర్మకాండలు చేయాల్సి వచ్చిన, మతాచారాలు చేయాల్సి వచ్చిన, ముందుగా మనం అందుకే ఏం చేస్తున్నాం? బాబా ప్రార్థన, ప్రభుస్తుతి ప్రార్థనతోనే కదా చేసుకుంటున్నాం మనమంతా కూడా, తెలిసినటువంటి మనమంతా కూడా. ఆ విషయాన్ని ఆ సందర్భంగా కూడా చెప్పారనమాట. ఈ ప్రార్థనని ప్రపంచానికి ఇచ్చిన కారణం అది, శక్తివంతమైనటువంటి ప్రార్థన, ప్రభుస్తుతి ప్రార్థన అని ఆ సందర్భంగా ఈ మండలి ప్రార్థన ఇవ్వడమే కాకుండా ప్రభుస్తుతి ప్రార్థన కూడా గురించి కూడా చెప్పిన తర్వాత, ఆ తర్వాత 28వ తారీఖున మళ్ళీ స్త్రీ మండలి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమక్షంలో ఈ ప్రార్థన మళ్ళీ మండలి ప్రార్థనని చదవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ కృష్ణాష్టమి వస్తుంది 28వ తారీఖున. అందరు మండలి సభ్యులందరూ కూడా బాబా ఆదేశాన్ని పాటించి చేతులు అవి కడుక్కొని కూర్చుంటారు. స్త్రీ మండలి వాళ్ళు కూడా అప్పుడు వస్తారు. అప్పటికి ఇంకా స్త్రీ మండలి వాళ్ళు పురుష మండలి వాళ్ళకి ఎదురు పడకూడదు అనమాట. మధ్యలో ఒక తెరని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ముందుగా ఏరిచ్చే బెలోడ్ గాడ్ ప్రార్థన ఏరిచ్చి చేస్తాడు మొట్టమొదటిగా. బెలోడ్ గాడ్ ప్రార్థన 28వ తారీఖున. ఆ తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు. ప్రభుస్తుతి ప్రార్థన కూడా చేశాక పశ్చాత్తాప ప్రార్థన కూడా చేస్తారనమాట. ఆ విధంగా చేసిన తర్వాత కైకోబాదులు బాబా యొక్క విశ్వకార్యంలో సహాయపడుతున్నాడే, కైకోబాదు మళ్ళీ తన యొక్క సొంత ప్రార్థన ఒకటి చేస్తాడు అదే రోజు. ఓ దైవమా, ప్రియతమ బాబా విశ్వకార్యంలో స్త్రీ పురుష మండలి వారంతా సహకరించేటట్లు అనుగ్రహించు. బాబా యొక్క మనోవైఖరిని ఎవరు భగ్నం చేయకుండా ఉండేటట్టు చూడు. బాబా కోరినట్లుగా ముందే చెప్పారు. ఇది ఆగస్టు 14 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఈ మాయ నన్ను వెంటాడుతుందని ముందు మాయ గురించి చెప్పారు కదా, మాయ వెంటాడుతుంది. అందుకని అతను చెప్పాడనమాట, బాబా కోరినట్లుగా అక్టోబర్ నెల చివరకు బాబా చేపట్టినటువంటి ఆ పని విజయవంతంగా 100% ముగిసేలా అనుగ్రహించు. అంతేగాక బాబా ఆరోగ్యాన్ని కూడా సరిగా ఉండేటట్లు చూడు అని చెప్పి కైకోబాద్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు అవి జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా కొంతమందికి శుభాకాంక్షలు జరపడం అదంతా జరుగుతుంది. అయిపోయిన తర్వాత మనము మరొక విషయాన్ని చెప్పుకుందాం అనుకున్నాం కదా, అంటే ఇప్పటికి 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ విషయం అది. దానికి ముందు పూర్వాపరాలు ఏంటో ఒకసారి చూద్దాము. అదేంటంటే అది కూడా ఈ రోజుకి రిలేటెడ్ అయినటువంటి విషయమే, ఆ టాపిక్ కూడా. అందుకే మీ అందరితో ఆ విషయాన్ని కూడా పంచుకుందామని అనుకున్నాను. అది ఎప్పుడంటే 1920
బాబా ఏకాంతవాసంలో కూడా ఉన్నారు. అయినా బాబా మాట్లాడుతున్నారు. అప్పుడు బాబా ముంబైలో బరూచా భవనంలో ఉన్నారు. ఒకరోజు నావల్ తలాటితో కలిసి ముంబైలో ఉన్నటువంటి చౌపట్టి బీచ్కి వెళ్తారు. ఇద్దరు కలిసి, నావల్ తలాటి బాబా ఇద్దరు కలిసి ముంబైలో ఉన్నటువంటి చౌపట్టి బీచ్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని ఉంటాడు, దుఃఖితుడై ఉంటాడు, బాగా తత్వ హృదయంతో నిరాశతో ఉంటాడు అనమాట. బీచ్లో అనేక మంది వ్యక్తులు ఉంటారు. మామూలుగా నావల్ ఏమనుకుంటాడు, ఆ వ్యక్తి మీద ఈయన గారి దృష్టి పడింది. నావల్ ఏమనుకుంటాడు, ఆయన ఏంటి అలా కూర్చున్నాడు, ఏమి చూసామని బాబా చెప్తే, బీచ్లో చాలా మంది ఉంటారు కదా, ఒకరు చాలా రకరకాల మనుషులు వస్తారు, వాళ్ళందరితో మనకి ఎందుకు బాబా అంటూనే, అయినా నువ్వు చెప్పావు కదా, సరే వెళ్దాం పదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి నావెల్ బాబా ఇద్దరు కలిసి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత తీరా వెళ్ళి చూస్తే అక్కడ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో అంటే ఈ నావెల్కి స్నేహితుడు. ఆ వ్యక్తి పేరు నేను తర్వాత చెప్తా, మీకు అందరికీ అర్థమైతే ఓకే. ఆ వ్యక్తి ఎవరు, ఆ నావెల్కి స్నేహితుడే ఆ వ్యక్తి. సరే మీరు దగ్గరికి వచ్చేటప్పటికి, ఎవరు మీరు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా ఏకాంతాన్ని వాసాన్ని ఎందుకు భంగపరుస్తున్నాను, నేను ఏకాంతంగా నేను ఏదో నా బాధ నేను పట్టుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి వాడిని అడుగుతారనమాట. అప్పుడు బాబా స్వయంగా అన్న మాటలు అంటారు ఏంటంటే, చిరాగ్గా ఉన్నాడు కదా, అసలు మీకేం కావాలి అంటే మాకేం అక్కర్లేదా అంటారు వీళ్ళు. సరే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు, మీకేం అక్కర్లేదా ఎందుకోండి అంటారు. అప్పుడు బాబా స్వయంగా అన్న మాటలు ఏంటంటే, కేవలం దివ్యానందం మహదానందంతో నిండి ఉండేలా నీ జాతకాన్ని విధి నిర్ణయించింది అని తెలియజేయడానికే మేము వచ్చాము అంటారు స్వయంగా బాబా. కేవలం దివ్యానందం మహదానందంతో నిండి ఉండేలా నీ జాతకాన్ని విధి నిర్ణయించింది అని తెలియజేయడానికి మేము వచ్చాం అనగానే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఆనందం, సంతోషం నాట, అయ్యో అవన్నీ నాకు ఎప్పుడో కోల్పోయాను, నాకు అసలు అవేవీ లేవు, నా ఆనందం అంతా ఎప్పుడో పటాపంచలైపోయింది అన్నప్పుడు బాబా అంటారు, నువ్వు ఏదైతే ఆనందం అనుకుంటావు, ఈ భౌతికమైనటువంటి ఈ ఆనందం అని నువ్వు ఏదైతే భ్రమిస్తున్నావో, ఏదైతే అదే ఆనందం అని మిథ్యాభావంతో ఉన్నావో, అది ఆనందం కాదు. దాని స్థానంలో అసలు సిసలైన ఆనందం ఉంది. మనకి చూస్తుంటే మనకి అన్నమయ్య సినిమాలో గుర్తు చేస్తారు, ఇంతకంటే సౌందర్యమా అంటాడు అన్నమయ్య. నువ్వు ఈ సౌందర్యానికి ఇంత భ్రమస పడుతున్నావు, ఎంత ముచ్చట పడుతున్నావు, ఇది కాదు అసలైనటువంటి సౌందర్యాన్ని చూపిస్తున్నా అంటే ఇంకా మోకాళ్ళ పర్వతాలు ఎక్కుతూ పడుతూ లేస్తూ అప్పుడు పడతాయి, అప్పుడు ఉంటాయి అన్నమాట బాధలు. ఎలా ఉంటాయి, నిజమైనటువంటి ఆనందాన్ని చూపించాలన్నా, ఆయన యొక్క నిజమైనటువంటి సౌందర్యాన్ని చూడాలన్నా కాలి కింద ధూళిలాగా నల్లే రావాల్సిందే. ఆయన అలా చేస్తారు అంతే. సరే ఈయనకి అప్పటికి తెలియదు పాపం, నిజమైనటువంటి ఆనందం అసలు శిశులైన ఆనందం ఉంది అంటే ఆ ఆనందం ఏదో అవునా నిజమా అని అనుకుంటాడు. నువ్వు దుఃఖించొద్దు అని చెప్తారు. ఆయన ఏంటి ఈ వ్యక్తి నా మనస్సులో ఉన్నటువంటి భావాలన్నింటినీ ఇంతగా చదువుతున్నాడు, అసలు ఎవరి వ్యక్తి అని అనుకుంటూ బాబా ఒక తదేకంగా ఇలా చూస్తాడనమాట. అలా చూస్తూ మరి ఆయన ఎవరో తెలియదు కదా, బాబా ఎవరో తెలియదు, ఎక్కడైతే స్నేహితుడే నావల్లే. అసలు ఇంతకీ మీరు ఎవరు అంటే చక్కగా చిరుమందహాసంతో నవ్వుతారు బాబా. ఆ చిరునవ్వుకి ఆ మందహాసానికి పడిపోతాడు ఈయన. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పడిపోతాడు అనమాట. ఆయన చూస్తూనే తన హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా తగ్గిపోయినటువంటి అనుభూతి కలిగిపోతుంది ఆయన. ఆ తర్వాత అప్పుడు బాబా గురించి నావెల్ అతనికి చెప్తారనమాట. ఆ చెప్పిన తర్వాత బాబా అతనితో అంటారు, నా సినిమాలో నువ్వు చాలా ప్రముఖ పాత్ర వేయాలి అంటాడు. ముందు ఆ మాట బాబా అన్నారో లేదో ఇతను అంటాడు,
వచ్చిన తర్వాత ఆయన ఆ విషయం అంతా కూడా బాబాకి తెలుసు. అన్ని విషయాలు ఆయన దగ్గర వెళ్ళబోసుకున్న తర్వాత బాబా ఏం చేస్తారంటే అతన్ని లేవనెత్తి రెండు చేతుల్ని తన ఇట్లా ఓదారుస్తూ హస్తాలతో ఆయన యొక్క దివ్య హస్తాలతో ఆయన గుడ్డల్ని నిమురుతారు. తర్వాత అంతా విని ఆ తర్వాత అన్నీ విడిచిపెట్టేసాయి. ఈ రోజు నుంచి ఇంకా నువ్వు ఏమీ ఆలోచించదు, మొత్తం విడిచిపెట్టేసాయి, నువ్వు నా దగ్గరకు వచ్చాయి అంటారు. అతను దానితో సాక్షాత్తు అవతార పురుషుడి దగ్గరికి వచ్చాడు కదా, ఇంకా మిగతా వాళ్ళు నథింగ్, ఏమీ లేనివే కదా. అప్పుడు 31 ఏళ్ల వయసులో బాబా దగ్గరికి ముంబై నుంచి అప్పుడప్పుడు రావటం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆత్మహత్యత్వం నుంచి బాబా చేత రక్షింపబడినటువంటి ఆ వ్యక్తికి బాబా ముద్దు పేరు పెట్టారు, చాంజీ, దాదా చాంజీ. ఆ దాదా చాంజీ డైరీస్ అవి ఎన్నో విషయాలు ఆయన తర్వాత అక్కడి నుంచి రాయటం అనేది జరిగింది. మొట్టమొదటి వ్యక్తిగత కార్యదర్శి బాబాకి 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు కార్యదర్శిగా చేశారు. మరి ఆయన గురించి మనం ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం, ఆ విషయానికే ఇప్పుడు వస్తున్నాం. ఈ విధంగా 1926 ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి మండలి వారితో కలిసిపోయి మండలి సభ్యుడిగా కొనసాగుతూ వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో 1944 మార్చిలో బాబా ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ తాలూకా విషయం గురించి జూన్ 10వ తారీఖున అహ్మద్ నగర్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో అప్పుడు 1939 నుంచి 44 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఆ సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మొదటి ప్రపంచ యుద్ధం ఉపాస్ని మహారాజ్ అని, ఈ రెండవ ప్రపంచ యుద్ధం అవతారుడి యొక్క ఆయన యొక్క ఆదేశం ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఆ ఉభయ పక్షాలు మిత్రపక్షాలు ఆ యుద్ధాలు ఒకళ్ళకొకళ్ళు ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ దాని తాలూకా కీ అంతా ఈయన దగ్గర ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఈయన సారథ్యంలోనే అవతారుడి యొక్క సారథ్యంలోనే జరుగుతూ ఉంటుంది కదా. దానికి సంబంధించినటువంటి ఆ విశ్వకార్యం గురించి నిర్ణయాలు తీసుకోవడం కోసం విశ్వకార్యం గురించి జూలై నెలలో దాని గురించి ప్రస్తావిస్తూనే తర్వాత తాను అంటారు సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో నాగపూర్ వెళ్ళాలి, అలహాబాద్ వెళ్ళాలి, అక్కడ దర్శనం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చెప్తారు. అలా చెప్తూ అక్కడే ఉన్నటువంటి అందరి ముందే చాంజీ వైపుకి తిరిగి అంటారు, అలహాబాద్కి నాగపూర్కి అహ్మద్కి ఆ సందర్శనాలకి నువ్వు కూడా వద్దువు కానీ ఆయన లేకుండా బ్రహ్మ కార్యదర్శి ఎలా జరుగుతుంది అని చివరిలో ట్విస్ట్ ఏంటంటే అప్పటికి నువ్వు బతుకుంటే అని ఒక డైలాగ్ వేస్తారు 1944. ఇట్లా అన్నారా. అంతకుముందు ఒకసారి 1929లో బాబా శ్రీనగర్ కాశ్మీర్ పర్యటనకి వెళ్తారు. అప్పుడేమంటారు ఒకసారి చాంజీతో అంటారు, అప్పటికి వచ్చాయని ఎన్నేళ్ళు కాల 24లో కదా ఆయన వచ్చింది, 29 ఐదేళ్ళు, ఈ సమాధి ఇక్కడే అంటారు. హార్వాన్కి వెళ్తూ శ్రీనగర్ నుంచి హార్వాన్కి వెళ్తూ ఈ సమాధి ఇక్కడే అంటారు, డైరెక్ట్గా అనేస్తారు అనమాట. అప్పుడు ఈయనంటాడు ఏం పర్లేదు లేదు, నాకు కాశ్మీర్ అంటే చాలా ఇష్టం, అలాగే బాబా నీచే అంటాడు ఆ చాంజీ. ఆయన 1929లో నింటించారు. మళ్ళీ 1944లో నువ్వు బతుకుంటే అని ఒక నింటిస్తారు. అయితే ఈ తను శ్రీనగర్ వెళ్ళే పర్యటన కోసం ముందస్తు కార్యక్రమాల కోసం కొంచెం అప్పటికే బాగా జ్వరంగా ఉన్నటువంటి చాంజీని అక్కడ ఏర్పాట్ల కోసం ముందస్తుగానే పంపిస్తారు. అక్కడ శ్రీనగర్ పంపిస్తారు చాంజీని. జూలై 12వ తారీఖున పంపిస్తారు, జూలై 12న 1944లో. అలా పంపించిన తర్వాత అప్పటికి జ్వరం కొంచెం తగ్గుతుంది.
ఆగస్టు 20వ తారీఖున జ్వర తీవ్రత బాగా ఎక్కువ అవుతుంది. అప్పుడు దౌలత్ సింగ్ ఆధ్వర్యంలో అక్కడ మంచి వైద్య చికిత్స కోసం అని చెప్పి కాశ్మీర్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేస్తారు దాదా చాందీని ఆగస్టు 20వ తారీఖున. అయితే ఈయనకి జ్వర తీవ్రత పెరగడానికి ఒక కారణం ఉంది. బాబా ఒక ఆదేశం ఇచ్చారు, అదేంటంటే నువ్వు ఉడికించిన బంగాళదుంప తినొద్దు. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, స్వభావాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమని. అది మన మీద అనుకుంటాం కానీ జీవచాపల్యం అని తినాలని కొన్ని స్వభావాలు మైండ్లో ఉంటాయి, పోవంతే వద్దని పని చేసేస్తాం. ఇంక తింటాం మాంద జ్వరం బాగా వచ్చి తగ్గింది, బంగాళదుంపలు తినకపోతే. కానీ ఇంత జ్వర తీవ్రతలో ఉన్నా కూడా ఈ కాశ్మీర్ వచ్చి కూడా ఆ ఉడికించిన బంగాళదుంపలు తింటూనే ఉన్నాడు. బాబా అతని రూమ్లోకి వెళ్ళి చూస్తే అతను తింటున్నాడు. ఏమన్నారు బాబా, నువ్వు బంగాళదుంపలు తినొద్దు, నువ్వు అవి తింటే అవి నువ్వు తినేస్తాయి, అంత గట్టిగా వాటికి ఇచ్చారు. అయినా బంగాళదుంపలు తింటూనే ఉన్నాడు. సరే, ఇవన్నీ కార్యకారణ సంబంధం బట్టి అలా జరిగిపోతాయి. మనకి ఇప్పుడు బాబా చెప్పారు కాబట్టి ఆ విషయం తెలుస్తోంది చెప్పుకోవడానికి. సరే అయిపోయింది. ఇక జ్వర తీవ్రత వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారు కదా. దౌలత్ సింగ్ చూసుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డాక్టర్, యూరోపియన్ స్టాఫ్ డాక్టర్ కూడా అతన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంలో మరి బాబా కార్యక్రమం ఆగదు, ఎవరికైనా ఉన్నా సాగిపోతుంది కదా. మీ స్త్రీ మండలి వాళ్ళ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి షాలిమార్కి ట్రక్కులో తీసుకురావాలన్నమాట. అది తీసుకురావడం కోసం కృష్ణ తర్వాత విష్ణు వాళ్ళకి అప్పగిస్తారు ఆ డ్యూటీని. అప్పగిస్తే బాగా ఒక మాట చెప్తారు, నువ్వు నీ సైకిల్ని కూడా ట్రక్కులోనే వేసి తీసుకురా, నువ్వు సైకిల్ తొక్కుంటూ వస్తావేమోనని కృష్ణ చెప్తారు. ట్రక్కులో సామాన్లన్నీ వేసిన తర్వాత ఖాళీ లేదు సైకిల్, ఆయన సైకిల్ తొక్కుంటూ వస్తాడు. బాబా చూసి నా ఆదేశాన్ని విధేయతతో పాటించుకుంటే ఇదేనా, ఆ డ్రైవర్ ఒప్పుకోలేదంటావు, లేకపోతేనేమో ట్రక్కులో ఖాళీ లేదంటావు, నాకన్నా నీకు సైకిల్ ముఖ్యమా, సైకిల్ అవతల పడేసి నువ్వు ట్రక్కులోనే రావాలి, అది కదా చేయాల్సిన పని అని చెప్పి ట్యాబ్లేసి ఒక మాట అంటారు, చాందీ కనుక తిరిగి రాకపోతే నువ్వు పోతావు అంటారు. ఎవరిని? కృష్ణ. కృష్ణనే మనందరికీ తెలుసు, మనంతా కూడా మెహరాబాద్ చూసాము. ఆయన చెప్పే డి హాస్టల్లో ఆయన కూర్చొనేటువంటి కథలు అవన్నీ కూడా మనం విన్నాం. ఆ కృష్ణకి చెప్తానమాట, ఆ రోజు ఆయనకి జ్వరం వచ్చేస్తుంది కృష్ణకి. సరే, ఆ మరుసటి ఆ తర్వాత ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏమవుతుంది, ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఇతనికి జ్వర తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈరోజు అంటే ఆగస్టు 25, 1944 సంవత్సరం తన యొక్క 52 ఏళ్ల వయసులో చాంజీ హాస్పిటల్లో బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తనువు చాలించినటువంటి రోజు ఈ రోజు. అంటే ఇప్పటికి 80 సంవత్సరాలు అయిందనమాట. అందుకని ఈ సంఘటన చెప్పాలి, మీతో ముచ్చరించుకోవాలని అనిపించింది. ఈ 2 సంఘటనలు మనం చాంజీ తర్వాత చాంజీకి సంబంధించి వాళ్ళందరికీ వార్తలు పంపించడం అవన్నీ ఓకే. ఈరోజు ఏంటంటే దాదా చాందీని కూడా మనం మండలి సభ్యుడు, మొట్టమొదటి వ్యక్తిగత కార్యదర్శి, ఆయన గురించి కూడా మనం ఈ వార్షికోత్సవంలో చెప్పుకునేటువంటి అవకాశం బాబా అందరికీ తెలిసిన విషయమైనా మరొకసారి అందరం కలిసి ఈ విషయాన్ని మాట్లాడుకోవడానికి బాబా మనకి అవకాశం కల్పించారు ఈరోజు. కాబట్టి అవతార్ మెహర్ బాబా జై బాబా. తర్వాత సింపుల్గా చెప్పేస్తాను. ఏంటంటే బాబా ఏమన్నారు, ఐ హ్యావ్ కమ్ టు సౌ ద సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్ అన్నారు. నేను మీ హృదయాల్లో ప్రేమ బీజాలు నాటడానికి వచ్చాను అన్నారు. మరి ఆయన నాటినటువంటి ప్రేమ బీజాలు ఎలా తెలుస్తాయి అంటే ఆయన యొక్క నామం విన్నంత మాత్రం చేత. అసలు ఆయన ప్రేమ బీజాలు వేశారన్న విషయం తెలియకపోతే ఎవరైనా చేయలేము. తెలుసుకోవాలంటే ఆయన నామం వినాలి కదా, ఆయన చూడాలి కదా, ఆయన దర్శించుకోవాలి కదా. తెలుసో తెలియదు
క్షేత్రం చక్కగా ఉండాలి కదా, సరిగ్గా ఉంచుకోవాలి కదా అని చెప్పారు. అంటే ఇవి ఎక్కడ బాబా ప్రేమికులుగా మనకి ఆ ప్రేమ బీజాలు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే చైతన్య భూమికల్లో పురోగమించే సందర్భంలో కూడా ఎవరైతే పరిమితమైనటువంటి ఆహారాన్ని విడిచి ఎరుకతో ప్రయాణం చేస్తారో అక్కడ ఈ ప్రేమ బీజాలు చైతన్య వికాసాన్ని కలుగజేస్తాయి. మనలో ఎరుక కలిగి మనం ప్రయాణం చేసినప్పుడు అంటే చైతన్య భూమికలు అంటే మనందరికీ తెలుసు. మనంతా ఇప్పుడు ఈ మధ్య గాడ్ స్పీడ్స్ బ్రహ్మాండంగా అందరూ చదివేసుకుంటున్నాము, లాంటి మీద చదివేసుకుంటున్నాము. కానీ తెలియని వాళ్ళంటే డివైన్ ప్లాన్లో మనకు చెప్పారు కదా, డివైన్ ప్లాన్లో మొట్టమొదటి ప్రయాణం ఎలా కొనసాగుతుంది అనేది ఈ పరిణామ ప్రక్రియ, తర్వాత పునర్జన్మల ప్రక్రియ, అదంతా అయిపోయిన తర్వాత 84 లక్షల పునర్జన్మలు, తర్వాత చైతన్య భూమికలు 7 చైతన్య భూమికల గురించి చెప్పారు కదా. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది బాగా ప్రేమికులుగా మనందరికీ. అంటే చైతన్య భూమికల్లో మనకి మహత్తులు వచ్చేస్తాయి, చమకులు వచ్చేస్తాయి. అవన్నీ మనకు కావాలా అంటే బాబా ఏమన్నా ఎప్పుడు దానికి అవసరం లేదు. మీ అందరినీ బాబా ప్రేమికులుగా ముసుగు వేసి తీసుకువెళ్తాను అన్నారు. ఎందుకని అలా అంటున్నారంటే ఆ చైతన్య భూమికల్లో కలిగేటువంటి ఆ చమకులు, ఆ మహత్తులు మనకు అవసరం లేదు. సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అవసరం లేదంటే దేవాలయాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు గర్భగుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి అని అనేక తీర్థయాత్రలు చేస్తూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప దేవాలయాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ గర్భగుడికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఆ దేవాలయం బయట ప్రాంగణంలోనే ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ దుకాణాలు ఉంటాయి కదా, ఆకర్షణకు లోనైపోతారు. ఈ పని మర్చిపోయి గర్భగుడిలో ఆ స్వామిని దర్శించుకోవాలనే విషయం మర్చిపోయి ఆ దుకాణంలోకి వెళ్ళిపోయి రకరకాలని కొనేసుకొని, ఎందుకంటే ఆ తర్వాత మేము పలానా చోటుకి వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, లేదా శ్రీశైలం వెళ్ళాం, అక్కడ ఇంకో చూసావా ఇది తీసుకొచ్చాను, ఇంకో చూసావా ఇది తీసుకొచ్చా అని చెప్పుకోవాలన్నమాట. ఆ విషయం మర్చిపోయి అవన్నీ కొనేసుకుంటారు, కాలయాపన చేసేస్తారు. ఆ తర్వాత గర్భగుడిలో దేవుడి దర్శనానికి వెళ్తే అక్కడ టైం అయిపోతుంది, మూసేస్తారు. మన పరిస్థితి కూడా అంతే. ఈ చైతన్య భూమికల్లో ఈ మహత్తులకి చమకులకి మనం ఎక్కడన్నా ఆగిపోతే మన పరిస్థితి కూడా అంతే. మళ్ళీ వెనక్కి ప్రయాణం అవుతుంది, మళ్ళీ జన్మ, ఇంకా జన్మలు. ఎన్ని జన్మలు? ఈ జన్మ సరిపోదా ఆయన తెలుసుకోవడానికి, ఆయనలో ఐక్యం అవడానికి? ఈ జన్మ సరిపోతుంది కదా. అయితే మనలో ఈ చైతన్య వికాసం అనేది కలగజేస్తాయి ఆయన వేసినటువంటి ప్రేమ బీజాలు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ చైతన్య వికాసం అంటే ఏంటి అసలు? మనకి ఉండేటువంటి తీవ్రమైన తపన తాపతే, అదే చైతన్య వికాసం అంటే. అలా కనుక ఆ తపనతో ఆ తహతతో కనుక మనం ముందుకు సాగుతూ ఉంటే ఈ చైతన్య భూమికల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు క్రింది స్థాయికి చెందిన చైతన్య భూమికలు కూడా మనకు ఆటంకం కావు. అక్కడ ఒక జ్ఞానాగ్ని ద్వారా అవి దహించివేయబడతాయి. ఎందుకంటే బాబా యొక్క మార్గం ఏంటి? ప్రేమ మార్గం, మహత్వం చూపించేటువంటి మార్గం కాదు. ఆయన
సాధారణంగా ఉండేటువంటి మాయా భ్రాంతి, భౌతిక భ్రాంతి, ఇక్కడ వచ్చేటువంటి భూమికల్లో వచ్చేటువంటిది, మన ప్రయాణంలో వచ్చేటువంటి అవి కూడా, అక్కడ ఉన్నటువంటి కూడా దైవీ భ్రాంతి, అది కూడా భ్రాంతి. భ్రాంతి అంటే ఏమీ లేనిది కదా, ఏమీ లేనటువంటిది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇస్తున్నారు అన్నమాట. శాశ్వతము, అవిభాజ్యము, అనంతంగా ఉంటుంది. మహాసాగరం ఒక్కటే ఉనికి కలిగి ఉంది. ఈ కథలో 7 చేపల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆంతరిక భూమికలకి ప్రతీకగా గుర్తుపెట్టుకోండి. ఈ చేపలకి ఈ సాగరానికి ఉన్న సంబంధం ఏంటంటే ఈ 7 ఆంతరిక భూమికలకి ఉన్నటువంటి స్వభావానికి సంబంధించింది అనమాట. ఒక మహాసాగరంలో 7 చేపలు ఉన్నాయి. మొదటి చేప చిన్నది, రెండవ చేప దానికంటే కొంచెం పెద్దది, మూడవ చేప ఇంకొంచెం పెద్దది. ఆ విధంగా ఒకదానికంటే ఒకటి పెద్దగా 7వ చేప అన్నిటికంటే పెద్దది. ఈ చేపలన్నీ సాగర జలాల్లో కలిసిమెలిసి హ్యాపీగా ఆనందంగా ఉంది. అయితే ఈ మొట్టమొదటి చేప ఏంటంటే అది అవతారాత్మకి సంబంధించిన చేప కాబట్టి దానికి ఆకలేక, రెండవ చేపకి కొంతకాలం అయిన తర్వాత ఆకలి వేసిందంట. సాగర జలాల్లో తినడానికి ఏమి తగ్గక మొదటి చేపను తినిపిస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోతుంది. అట్లా రెండో చేప, అట్లా 7 సంవత్సరాలు అయిపోతుంది. అంటే క్లుప్తంగా చెప్పేస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి. అట్లా చివరి చేప వరకు దాని ముందున్నటువంటి ఆ చేపల్ని తినేస్తుంది అనమాట. ఇంకా 7వ చేప మిగులుతుంది. దానికి కూడా ఆకలి వేస్తుంది, ఒంటరిగా ఉంటుంది, ఏం చేయాలో తోచదు, తినడానికి ఏమీ లేదు, ఆ నీరు తప్ప. విసుగు వచ్చేస్తుంది. అంతకుముందు కలిసిమెలిసి ఆడుకోవడానికి కూడా ఏమీ లేదు. మరి 7వ చేప ఏం చేయాలి? తను తనే తినేస్తుంది. తను తనే తినేస్తే ఇంకా ఏముంది? ఏముంటుంది అక్కడ? ఉన్నది ఏంటి? ఇప్పుడు మహాసాగరం ఉంది. ఉన్నదేంటి? మహాసాగరమే. అంటే ఇక సాగరంగానే ఉంది. నేను మహాసాగరాన్ని అనేటువంటి ఎరుక పొందింది. ఆఖరికి నేను మహాసాగరాన్ని అనేటువంటి ఎరుక పొంది, నేను చేపని కాను మహాసాగరాన్నే అనే అనుభూతిని దానికి లభించింది అనమాట. తర్వాత ఎరుక లేనటువంటి మహాసాగరం ఆకలి దెబ్బలతో బాధపడుతూ ఒకదానొకటి కబలించే చేపలతో ఉంది కదా, అప్పుడు ఎరుక లేదు. మహాసాగరానికి ఎరుక లేదు. ఎప్పుడైతే సాగర చైతన్యాన్ని పొందిందో ఆ చేపకి తినడానికి ఇంకా వేరే చేప మిగలేదు. కాబట్టి ఒకరితో ఒకళ్ళు తప్పులాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు భక్షించుకుంటూ ఉన్న దీనికి ఒక అంతం ఉంది. అదేంటంటే మహాసాగరం. ఈ మహాసాగరానికి ఆకలి దప్పులు లేవు. అవి ఎప్పటి వల్లనే నిరంతరాయంగా మార్పు లేకుండా ఉన్నది. మహాసాగరం ఎప్పటి వలన అలాగే ఉంది. అంటే ఈ అసంఖ్యాకమైన, దీని కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే, అసంఖ్యాకమైనటువంటి చేపలతో కూడిన ఎరుకలేని మహాసాగరం పేరు ఈశ్వరుడు. ఎరుకలేని మహాసాగరం. ఇక్కడ మళ్ళీ మనకి ఏం గుర్తొస్తుంది? 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఎరుకలేనటువంటి నిర్గుణ నిరాకార మొట్టమొదటి స్టేట్గా మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఈశ్వరుడు అన్నారు. శూన్యము సర్వంలో బావు కల్చుడు కాదు. ఈ ఏ చేపలు లేని ఎరుకతో కూడిన మహాసాగరం పరమాత్మ. తనను తానే తినేసి తాను మాయమై మహాసాగరం అంతా తానే మాయమైపోయి చివరి చేపే సాగరమే తానైన చేపగా జలాల్లోనికి తిరిగి వచ్చిన మొదటి చేప ఎవరు? అవతారాత్మే. దాన్నే మన వాళ్ళు ఏమన్నారంటే మత్స్య విష్ణు అవతారాత్మ అన్నారు. మత్స్య రూపం మీన రూపం అంటారు కదా, దాన్ని అలా అన్నారు అన్నమాట. ఆ కథని ఇక్కడ ఉదాహరణగా అవతారాత్మ గురించి చెప్పడం కోసం, దానితో పాటుగా చైతన్య భూమికల్లో సాధకులు ఎరుకతో ప్రయాణం చేసేటప్పుడు కింద చైతన్య భూమికలు ఏ రకంగా నశింపజేస్తాయి అవతారాన్ని పట్టుకుంటే,
ఇదంతా జరగాలి అంటే ఏముండాలి మనకి? ఆయన యొక్క కృప ఉండాలి, ఆయన యొక్క కరుణ ఉండాలి. అవతారుణ్ణి